Mic check. Hello, check. Hello. Check. Mic check.
నువ్వు కూర్చో కూర్చో అన్న ఇక నువ్వు రాయిగరా పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలోనే అతిపెద్దదైన 1300 ఎకరాల్లో ఏర్పాటు చేసుకున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మొట్టమొదటి యూనిట్కి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. గణేష ఈకోస్పియర్ అనే కంపెనీ ఈరోజు లాంఛనంగా తమ ఫ్యాక్టరీని మరి ప్రారంభించింది. వాటితో పాటు కిటెక్స్ అనే సంస్థ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద పిల్లల దుస్తుల తయారీకి సంబంధించిన రెండవ అతిపెద్ద సంస్థ అది. వారు కూడా ఈరోజు 1600 కోట్ల రూపాయలతో 15,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారి ఫ్యాక్టరీ నిర్మాణానికి కూడా భూమి పూజ చేయడం జరిగింది. దీంతో పాటు యంగ్ వన్ అని మరొక సంస్థ ఏదైతే ఉన్నదో వారు కూడా ఈరోజు తమ ఫైనల్ డిజైను ఈరోజు అప్రూవ్ చేసి మాకు అందజేసినారు. వారు కూడా రాబోయే నెల 2 నెలల్లో తమ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు వారు కూడా ప్రారంభిస్తారు. నా అంచనా ప్రకారం నిజానికి ఇప్పటికే మనం అన్ని ఫ్యాక్టరీలు కూడా ప్రారంభించాలి, కానీ మేము మొదలు అనుకున్న ప్రకారం. కానీ మధ్యలో ఈ కరోనా రావడం, కరోనా వల్ల వస్త్ర వ్యాపార పరిశ్రమ కూడా కొంత సంక్షోభంలో పడడం, ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఇబ్బందులు టెక్స్టైల్ ఇండస్ట్రీకి కూడా రావడం, దీనివల్ల దాదాపు 2-2.5 సంవత్సరాలు మనకి బ్రేక్ పడ్డట్టు అయింది. కానీ సంతోషకరమైన వార్త ఏమంటే రాబోయే 18 నెలల్లో ఖచ్చితంగా ఒక 20,000 పైచిలుకు ఉద్యోగులు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో, అందులో సింహభాగం మహిళలు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పనిచేస్తూ మనకు కనబడతారు. తద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు మెగా టెక్స్టైల్ పార్క్ శంకుస్థాపన సందర్భంగా ఏ మాట అయితే చెప్పారో, ఒకనాటి అజంజాహీ మిల్లు మూతపడడం, ఇక్కడి నేత కార్మికులు వలసపోవడం లాంటి సమస్యలు ఏవైతే వారు ప్రస్తావించినారో అవన్నింటినీ కూడా మళ్ళీ ఆ రోజు వారు చెప్పిన కోణంలో మరి తిరిగి వరంగల్ జిల్లాకి, పూర్వ వరంగల్ జిల్లాకి పూర్వ వైభవం వచ్చే విధంగా వస్త్ర వ్యాపార పరిశ్రమకి మళ్ళీ ఒకసారి పెద్ద దిక్కుగా మారే విధంగా భారతదేశానికే తలమానికంగా, తెలంగాణకు కాదు భారతదేశానికే తలమానికంగా నిలిచే విధంగా ఈ టెక్స్టైల్ పార్క్ రూపుదిద్దుకుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీంతో పాటు ఈరోజు మరొక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఈరోజు తన మొదటి వార్షికోత్సవాన్ని ఇక్కడ పూర్తి చేసుకుంటా ఉంది. సాఫ్ట్ పాత్ అనే సంస్థ, వరంగల్కే సంబంధించిన బిడ్డ రవిచందర్ అని చెప్పి తను కంపెనీని అమెరికాలో 2005 సంవత్సరంలో పెట్టినారు. తర్వాత దశలుగా పెరుగుతూ హైదరాబాద్కు విస్తరించినారు. తర్వాత క్రమంలో సంవత్సరం కిందట ఒక 250 మందితో వరంగల్లో కూడా యూనిట్ పెట్టారు. ప్రైవేట్గా బిల్డింగ్ తీసుకొని అక్కడ నడుపుతూ ఉన్నారు. వారు నాకు చెప్పింది ఏమంటే, మొన్న నేను అమెరికా పోయినప్పుడు కలిసినప్పుడు, అన్నా ప్రస్తుతం 250 మంది ఉన్నాం, కానీ రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల కాలంలోనే 1000 మందికి చేరుకోబోతున్నాం ఇక్కడ వరంగల్లో అని చెప్పి వారు కూడా చెప్పినారు. అక్కడికి కూడా ఇప్పుడు మేము పోబోతూ ఉన్నాం. కేవలం సాఫ్ట్ పాత్ ఒకటే కాదు, మైండ్ ట్రీ, జెన్పాక్ట్, టెక్ మహీంద్రా,
సయంట్, క్వాడ్రంట్ ఈ కంపెనీలన్నీ కూడా తమ తమ కార్యకలాపాలు, ఎందుకంటే మీకు ఇప్పుడంతా వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తున్నది, అంటే ఇంకా కూడా ఐటీ రంగంలో చాలా మేరకు ఎంప్లాయీస్ దాదాపు 60-70% మంది ఇంకా ఇంటి నుంచే పనిచేస్తూ ఉన్నారు. అయినప్పటికీ మన వరంగల్ పట్టణానికి ఉండే ప్రత్యేకత దృష్ట్యా, ప్రాముఖ్యత దృష్ట్యా చాలామంది కొత్తగా కూడా పెట్టుబడులు పెట్టడానికి వస్తూ ఉన్నారు. ఇప్పటికే వచ్చిన కంపెనీలు ఇప్పుడు నేను చెప్పిన పేర్లు మైంట్రీ కానీ, టెక్ మహీంద్రా కానీ, సయంట్ కానీ, క్వాడ్రంట్ కానీ, అదేవిధంగా ఇప్పుడు సాఫ్ట్ పాత్ కానీ, అదేవిధంగా మన జెన్పాక్ట్ కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇంకా కూడా కొంతమందితో చర్చల్లో ఉన్నాం. తప్పకుండా మేమే లక్ష్యమైతే పెట్టుకున్నాము, ద్వితీయ శ్రేణి పట్టణాలు వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, అదే మాదిరిగా నల్లగొండ, ఖమ్మం ఈ పట్టణాలన్నింటిలో కూడా ఐటీని విస్తరించాలనే లక్ష్యం ఏదైతే పెట్టుకున్నామో, 50,000 ఉద్యోగాలు రాబోయే 5 ఏళ్లలో కల్పించాలనే లక్ష్యం ఏదైతే పెట్టుకున్నామో అందులో కీలకమైన భూమిక పోషించేది వరంగల్. అంటే హైదరాబాద్ తర్వాత అంత పెద్ద సంఖ్యలో కాలేజీలు, అంత పెద్ద సంఖ్యలో జనాభా, యువత, టాలెంటెడ్ వర్క్ ఫోర్స్ ఇవన్నీ కూడా అన్ని హంగులు ఉన్న నగరం వరంగల్. కాబట్టి తప్పకుండా మరి వరంగల్ కూడా ఈ విషయంలో ఉజ్వలమైన భవిష్యత్తు ఉందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయితే తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారేమో తన పాటికి తాను కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రానికి పటిష్టమైన పునాది వేస్తూ అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండింటిని కూడా జోడెద్దుల మాదిరిగా జోడించి అన్ని రంగాల్లో, ఈ రంగం ఆ రంగం అని కాదు, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఒక సమ్మిళితమైన అభివృద్ధి, అంటే అటు పల్లెలు బాగుండాలి, ఇటు పట్టణాలు బాగుండాలని పల్లె ప్రగతి పట్టణ ప్రగతి, అటు వ్యవసాయము బాగుండాలి, ఇటు పరిశ్రమ బాగుండాలని చెప్పి అద్భుతమైన కొత్త పాలసీలు, ఇంటర్వెన్షన్స్, అదేవిధంగా పారిశ్రామికీకరణతో పాటు ఐటీ పురోగతితో పాటు పర్యావరణ హితంగా కూడా ఉండాలని చెప్పి హరితహారం లాంటి కార్యక్రమాలు, ఇట్లాంటి సమతుల్యమైన సమ్మిళితమైన అభివృద్ధి నమూనా బహుశా భారతదేశ ఇతిహాసంలో 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు చేయని విధంగా గత 7 ఏళ్లలో గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అనేకమైన అద్వితీయమైన విజయాలు సాధించి ప్రగతి పథంలో తెలంగాణ దూసుకొని పోతున్నది. ఈ విషయంలో మేము మా డబ్బా మేము కొట్టుకోవట్లేదు, స్వయంగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. మన తలసరి ఆదాయం 2014లో 1,24,000 రూపాయలుంటే ఈరోజు 2,78,000 అయ్యింది. ఇది మా లెక్క కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క, కేంద్ర ప్రభుత్వం యొక్క మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ లెక్క. ఆనాడు 2014లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ 5 లక్షల కోట్లుంటే ఈరోజు 11,55,000 కోట్లు అయింది. అంటే 130% పెరిగింది. 2.5% జనాభా ఉన్న తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశానికి సంబంధించిన జీడిపి ఏదైతే ఉంటుందో 5% జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నది. అంటే కేవలం 2.5% ఉన్న ఒక రాష్ట్రం తన శక్తికి రెట్టించి డబల్ ఈరోజు కాంట్రిబ్యూట్ చేస్తున్నది దేశానికి. ఆ స్థాయిలో తెలంగాణ పనితీరు కనబడుతున్నది. ఒకవైపు వాస్తవాలు ఇట్లా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి అనివార్యంగా ఇష్టం లేకపోయినా ఒప్పుకోక తప్పని పరిస్థితులు కలిగి దేశంలో ఈరోజు బెస్ట్ 20 గ్రామాలు ఎక్కడున్నాయి అంటే అందులో మొదటి 19 గ్రామాలు తెలంగాణకు ఇవ్వక తప్పని అనివార్యత కేంద్రానికి ఉంటే అన్ని డిపార్ట్మెంట్లకు ఎప్పటికప్పుడు కితాబులు, అవార్డులు ఇవన్నీ వస్తూ ఉంటే కొంతమంది మాత్రం ఇక్కడేమీ లేదన్నట్టు తమ భావదారిద్ర్యాన్ని, తమ దివాలాకోరుతనాన్ని, తమ రాజకీయ అజ్ఞానాన్ని, అవగాహన రాహిత్యాన్ని ఇక్కడికి వచ్చి తెలంగాణ ప్రజల ముందు ప్రదర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న వరంగల్లో మరి ఆయన పదవి ఏందో నాకైతే తెలియదు. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ఏం పదవి ఉందో, ఏ పదవిలో వచ్చిండో, ఏ పదవిలో డిక్లరేషను కాంగ్రెస్ అన్నాడో నాకైతే తెలియదు. ఎందుకంటే మమ్మీ గారు అధ్యక్షురాలు, మరి ఈయన డమ్మీ గారు, ఈయన ఏందో మాకు తెలియదు. ఈ డమ్మీ గారు అధ్యక్షుడా, ఎంపా, ఎప్పుడు ఇండియాలో ఉంటాడు, ఎప్పుడు బయట ఉంటాడు, ఎప్పుడు ఏడుంటాడో మాకు తెలియదు. మరి ఆయన ఏ హోదాలో నిన్న వచ్చి కాంగ్రెస్ పార్టీ అల్లం చేస్తుంది, బెల్లం చేస్తుంది అని డైలాగులు కొట్టిండో మాకైతే తెలియదు. ఆయన రాసిచ్చిన స్క్రిప్టు, ఆ రాసిచ్చినోడెవడో, చదివినోడెవడో, అనువాదం చేసినోడెవడో వాళ్ళకి అర్థం కావాలి తప్ప మాకైతే అర్థం కాలేదు. రాహుల్ గాంధీ గారికి నేను అనేది ఏమంటే, రాహుల్ గాంధీ గారు మీరు చెప్పిందల్లా నమ్మడానికి, మీరు చెప్పిన పరిజ్ఞానం లేని మాటలను విశ్వసించడానికి
ఇది 10 జన్పథ్ కాదు, ఇది 10 జన్పథ్ కాదు, ఇది చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ జనపదం. ఇక్కడ ఆడిచ్చినట్టు ఆడతారు, ఊగిచ్చినట్టు ఊగుతారు. మీ కాంగ్రెస్ నాయకులు డూడు బసవన్నలాగా మీరేం చెప్తే మీ సొల్లు పురాణానికి వాళ్ళు తలూపొచ్చు. అట్లాంటి అమాయకులు, అవగాహన లేనులు ఇక్కడ ఎవరు లేరు. కాంగ్రెస్ ఏందో, దాని ఎత్తెంతో, లోతెంతో, పొడువెంతో అన్నీ కూడా తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. చాలా విచిత్రమైన మాటలు మాట్లాడి నిన్న రాహుల్ గాంధీ. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటాడు. నీకు ఒక్కటి కాదు నాయన, నీకు అవగాహన ఉందో లేదో తెలియదు. 10 ఛాన్సులు ఇచ్చారు దేశంలో నీకు. ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రజలు ఒకటి కాదు 10 ఛాన్సులు, 50 ఏండ్లు నీకే అప్పచెప్పిన ఈ దేశాన్ని. 50 ఏండ్లు నీ చేతిలో పెడితే కరెంట్ ఇయ్యలేని అసమర్థ పార్టీ, నీళ్లు ఇయ్యలేని అసమర్థ పార్టీ, రైతు ఆత్మహత్యల్ని నివారించలేని అసమర్థ పార్టీ ఇవాళ వచ్చి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనే ఒక దివాలకోరు మాట ఏదైతే మాట్లాడినారో రాహుల్ గాంధీ గారు, మరి మీ నాయనమ్మ, మీ నాయన, మీ ముత్తాత వాళ్ళందరికీ ఇచ్చిన ఛాన్సులు ఏమైంది? అప్పుడేం చేసిండ్రు, ఏం వెలగబెట్టినరో నేను అడుగుతా ఉన్నా. ఇంకా విచిత్రమైన మాట, రిమోట్ కంట్రోల్ పాలన అంటాడు. ఎవరది రిమోట్ కంట్రోల్ పాలన? మమ్మీ గారి చేతిలో రిమోటు, డమ్మీ గారి చేతిలో పరిపాలన. మాకు తెలియదా? 2004 నుంచి 14 వరకు ఏం జరిగింది దేశంలో? మన్మోహన్ సింగ్ ప్రేరుకు ప్రధానమంత్రి, నిర్ణయాలు ఎక్కడ జరుగుతుండే? రిమోట్ కంట్రోల్ ఎక్కడ ఉండే? దేశం మర్చిపోయిందా? ఇవాళ ఏం జరుగుతున్నది? మమ్మీ గారు అధ్యక్షురాలు, డమ్మీ గారు వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు కొడతాడు. రిమోట్ కంట్రోల్ పాలన ఎవరిది? మన్మోహన్ సింగ్ను రిమోట్ కంట్రోల్ పెట్టి ఆడిచ్చింది ఎవరు? నీ పార్టీ, మీ నాయకురాలు కాదా? యూపీఏ చైర్పర్సన్గా, రాజ్యాంగేతర శక్తిగా, ప్రధానమంత్రికి మించిన శక్తిగా ఇష్టారీతిన చెలరేగి నానా బీభత్సం చేసింది మీరు కాదా? ఇంకొక మాట అడుగుతున్న రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆయన క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకొని ఒక ఆర్డినెన్స్ తెచ్చిండు, నేరపూరితమైన రాజకీయాల్ని అరికట్టాలని చెప్పి. దాన్ని చించేసింది ఎవరండి ఆ రోజు? అందరి ముందు, ప్రెస్ ముందు ప్రధానమంత్రి తెచ్చిన ఆర్డినెన్స్ను చింపేసి చెత్తబుట్టలో వారేసింది ఎవరు? ఈ రాహుల్ గాంధీ కాదా? ఇది కాదా రిమోట్ కంట్రోల్ పాలన? ఇది కాదా రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించడం? అంటే నువ్వు నీ సొంత గవర్నమెంట్ తెచ్చినా, నీ సొంత ప్రధానమంత్రి తెచ్చిన ఆర్డినెన్స్నే గౌరవించే సంస్కారం లేనోడివి నువ్వు మాట్లాడతావా రిమోట్ కంట్రోల్ పాలన గురించి? రిమోట్ కంట్రోల్ అంటాడు, బీజేపీతో సంబంధం అంటగడతాడు. ఒకడొచ్చేమో వీళ్ళు బీజేపీ బీ టీం అంటాడు, ఇంకొకడొచ్చేమో వీడు కాంగ్రెస్ బీ టీం అంటాడు. మాకు ఎవ్వలకు బీ టీము సి టీం అయ్యే దౌర్భాగ్యం మాకు పట్టలేదు. వేర్ ఏ టీమ్ ఆఫ్ తెలంగాణ, అవ్వల్ దర్జాగా వేర్ నెంబర్ 1 టీం, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే టీం తప్ప, తెలంగాణ కోసం ఎవరితోనైనా కొట్లాడే టీం తప్ప మాకెవరికో తొత్తులుగా, ఎవరికో బీసీ టీంగా ఉండాల్సిన అవసరం, ఆ దౌర్భాగ్యం టీఆర్ఎస్కు లేదు. అదేవిధంగా ఇంకా విచిత్రం, అవినీతి. ఆయన మాట్లాడే మాట అవినీతట. అసలు కాంగ్రెస్ పార్టీ పేరే స్కామ్ గ్రేస్. ఆ పార్టీ పేరే స్కామ్ గ్రేస్, కాంగ్రెస్ కాదు. ఏ టు జెడ్, ఆకాశం నుంచి పాతాళం దాకా నువ్వు చేయని కుంభకోణం ఏదైనా ఉందా? ఆకాశంలో ఎగిరే అగస్టా హెలికాప్టరు, ఆకాశంలో ఉండే స్పెక్ట్రము, పాతాళంలో ఉండే బొగ్గు దాకా ఏ టు జెడ్. ఏ ఫర్ ఆదర్శ్, బి ఫర్ బోఫోర్స్, సి ఫర్ కామన్వెల్త్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ టు జెడ్ ఉన్నాయి కుంభకోణాలు. కుంభకోణాల్లో కూరుకుపోయిన దౌర్భాగ్యమైన, అసమర్థమైన, అవినీతివంతమైన, దిక్కుమాలిన పార్టీ కాంగ్రెస్. నువ్వు వచ్చి పక్కన నువ్వు కూర్చోబెట్టుకునేది ఒక ఓటుకు నోటు దొంగ. నీ పిసిసి ప్రెసిడెంటు మొత్తం రాష్ట్రం చూస్తూ ఉండగా ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ 50 లక్షల రూపాయలతో దొరికిపోయిన దౌర్భాగ్యుడు నీ పక్కన కూర్చున్న అవినీతి పరుడు. గాయనని పక్కన కూర్చోబెట్టుకుని అవినీతి గురించి మాట్లాడితే సిగ్గు పోతుంది. స్క్రిప్ట్ చదువుడు కాదు, తెలుసుకో. ఏం మాట్లాడుతున్నావో, ఎక్కడ మాట్లాడుతున్నావో సోయితోని మాట్లాడు. ఇంకా గమ్మత్తు, రాజులు. ఇక్కడ ముఖ్యమంత్రి లేడు, రాజు ఉన్నాడు. ఎవరు రాజు? ఎక్కడ రాజు? ఇదే ముఖ్యమంత్రి గారు నిజంగానే రాజు అయితే నీ పిసిసి అధ్యక్షుడు మాట్లాడే చిల్లర మాటలకు బయట తిరుగుతుండేనా? ముఖ్యమంత్రి నిజంగానే రాజరికంగా, పెత్తందారిగా, ఒక నియంతగా వ్యవహారం చేస్తే మీ పిసిసి అధ్యక్షుడు రోజు మాట్లాడే కారు కూతలు, రోజు మాట్లాడే బూతులు బయట తిరుగుతుండేనా? నిజంగా రాజే అయితే అట్లా తిరిగొస్తుందా? ఇంకొక మాట్లాడుతున్నా, ఎవరు ఈ దేశానికి రాజు? నువ్వేమో యువరాజు, క్రౌన్ ప్రిన్స్ అని పిలుస్తారు నిన్ను. నీకు ఏడుందో క్రౌన్, ఏడుందో నాకు తెలియదు కానీ క్రౌన్ ప్రిన్స్ అని రాస్తారు పేపర్లలో, యువరాజు అని రాస్తారు. ఎవరు రాజులు ఈ దేశానికి? మీ ముత్తాత, ఆయన పేరేంది, మోతీలాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే జవహర్లాల్ నెహ్రూ, తర్వాత
ఇందిరాగాంధీ, అటెనక రాజీవ్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ, తర్వాత నువ్వు ఒక రాజరికం మాదిరిగా ఇవాళ ఎప్పటి నుంచి మీరు దేశం పుట్టినప్పటి నుంచి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నారు మీరు ఇక్కడికి వచ్చి రాజు యువరాజు గిది మాట్లాడతారు మీరు. అయినా మళ్ళీ ఒకసారి అడుగుతా ఉన్నా, నిజంగానే కేసీఆర్ గారు నియంతనో మోనార్కో రాజో అయితే ఈ కారు కూతలు కూసే దౌర్భాగ్యులు ప్రతిపక్ష నాయకులు, కొంతమంది జర్నలిస్టుల పేరుతో తెల్లారు లేవగానే కేసీఆర్ను పచ్చిబూతులు తిట్టే దౌర్భాగ్యులు, వాళ్ళందరికీ ఇంత స్వాతంత్రం ఉంటుండేనా? నిజంగా కేసీఆర్ గారు అంత నియంత అయితే తెల్లారు లేస్తే కేసీఆర్ని 7 గంటలకు ఉదయం టీవీ పెట్టగానే తిట్టుడు ప్రోగ్రాం పెట్టుకునే దౌర్భాగ్యులు లేరా? నేను చెప్పేది అవాస్తవమా? ప్రజలు చూస్తలేరా? నేను చెప్తున్న దానిలో ఏమైనా తప్పుందా? నిజంగా కేసీఆర్ నియంత అయితే ఇవన్నీ నడుస్తాయా? నిజంగానే కేసీఆర్ రాజు అయితే వీళ్ళందరూ ఆటలు సాగుతాయా? ఇంకా గమ్మత్ ఏంటంటే ఆయన అంటాడు, మేము ఇంకా చాలా విచిత్రం అనిపించింది నాకు, కేసీఆర్ను క్షమించమట. నువ్వు ఎవరిని క్షమించేందుకు? అది నీది ఏంది? నువ్వేంది? నీ లెక్కేంది? నేను ఎవడు అడిగిండు? పొత్తు పెట్టుకోం టీఆర్ఎస్తో? నేను అడిగినోడేవాడు? ఈ దేశంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటా అని తాపత్రయపడుతున్నాడు ఎవడని ఉన్నాడా? ఒక అవుట్డేటెడ్ పార్టీ, అవుట్ అయిపోయిన పార్టీ, నీ సొంత సీటే గెలవలేవు, అమేతీలనే గెలవలేవు. నువ్వు ఆడ దిక్కులేక పోయి కేరళలో పడ్డావు, అమేతీలది అంతే. నువ్వేదో పెద్ద పీకుడు గన్లకి ఇక్కడికి వచ్చి నేనేదో తెలంగాణలో గెలిపిస్తా, ఈయనేదో డిక్లరేషన్ అట. ఏం చేయగలుగుతావు నువ్వు? సొంత పార్లమెంట్ గెలవలేవు, నీ సీటు నువ్వు గెలవవు, నీ సీటులో 2 అసెంబ్లీ సీట్లు గెలిపియలేవు. నువ్వు పెద్ద అధ్యక్షునివి, నువ్వు కాంగ్రెస్ నాయకునివి, నువ్వు తెలంగాణకు వచ్చి ఇక్కడేదో పీకి పందిరేస్తావు. మేము చూడాలి, గంత పిచ్చోళ్ళకి కనబడుతున్నాం మేము. ఇంకా విచిత్రమైన మాటలు, నేను బీజేపీకి వత్తాసుగా ఎవరన్నా మాట్లాడితే ఊకోను. అరే నువ్వు నీ గాంధీ భవనే గాడ్సేకి అప్పచెప్పినావు కాదా? నీ గాంధీ భవనే గాడ్సే చేతిలో పెట్టినావు నువ్వు, నీకు గది కూడా సోయలేదు. ఎవడైనా మీ పీసీసీ ప్రెసిడెంట్ ఆర్ఎస్ఎస్ భావజాలం నరనరాన్ని నింపుకున్నాడు నీ పీసీసీ ప్రెసిడెంట్. గాంధీ భవన్ గాడ్సేకి అప్పచెప్పినావు నువ్వు వచ్చి ఏం తెలియను నువ్వు ఎవరు రాసిస్తే చదివిపోయే ఓ స్క్రిప్ట్ రైటర్ రాసిస్తే చదివిపోయేటవు నువ్వు తప్ప నీకు ఏమి తెలియదు. అభము శుభము తెలియని అమాయకునివి, అజ్ఞానివి. గంతకే ఉంటే మంచిది. నేను మా మిత్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తెలంగాణలో వ్యవసాయం, నిన్న ఆయన రైతుల గురించి మాట్లాడండి, జోరుగా మాట్లాడండి కాబట్టి, 7 దశాబ్దాల పాలనలో కాంగ్రెస్ పార్టీ వ్యవసాయానికి పాతర వేసింది, రైతులకు పాతర వేసింది కాంగ్రెస్. నేను ఆరోపణ చేస్తా ఉన్నా. కానీ వ్యవసాయాన్ని జాతర చేసింది టీఆర్ఎస్. పక్కాగా నేను ఆధార సహితంగా గణాంకాలతో సహా చెప్తా ఉన్నా. 2014లో మేము అధికారంలోకి వచ్చినాడు, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు, ఈ రాష్ట్రంలో పండిన పంట వరి 45 లక్షల టన్నులు 2014లో. 2014 అంటే 7 ఏళ్ల కిందట. ఈరోజు 7 ఏళ్ల తర్వాత 2021లో తెలంగాణలో పండిన పంట వరి 3 కోట్ల టన్నులు. ఎక్కడ 45 లక్షల టన్నులు, ఎక్కడ 3 కోట్ల టన్నులు. ఆనాడు 2014లో 45 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతుంటే వరి ధాన్యం ఆనాడు ప్రభుత్వం కొనుగోలు చేసింది 24,29,536 టన్నులు. 2021లో 3 కోట్ల ధాన్యం ఉత్పత్తి అవుతే ప్రభుత్వం సేకరించింది 2021లో 1,41,878 టన్నులు. తెలంగాణలో వ్యవసాయ విస్తీర్ణం జరగలేదా? ఇది వాస్తవం కాదా? కళ్ళుండి చూడలేరా? లేకపోతే అజ్ఞానులా? అర్థం చేసుకోరనుకుంటున్నారా? తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు 2004 నుంచి 14 వరకు ఎన్సీఆర్బీ డేటా ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం 16,000 పైచిలకు ఆత్మహత్యలు కాంగ్రెస్ హయాంలో జరిగినాయి. ఇది వాస్తవం కాదా? డేటా లేదా? ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లేరా? తీయలేరా మీరు? తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో అత్యల్పంగా ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రం ఏది అని పార్లమెంటులో ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రశ్న వేస్తే అది తెలంగాణ అని చెప్పింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం కాదా? నేను చెప్తుంది అవాస్తవమా? తెలంగాణ మొత్తం భారతదేశంలోనే అత్యల్పంగా రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో జరుగుతున్న మాట వాస్తవం కాదా? అత్యధికంగా రైతు ఆత్మహత్యలు తగ్గింది తెలంగాణలో అనేది వాస్తవం కాదా? ఇది భారత పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెప్పలేదా? అంటే ఈయన పార్లమెంటుకు పోడు, వినడు, తెలియదు, తెలుసుకోడు, అది వచ్చింది బాధ. అడిగింది కూడా ఎవరో కాదు, ఇప్పుడు నేను చెప్పిన గాడ్సే, ఆ గాడ్సే గారే అడిగిండు ప్రశ్న పార్లమెంట్లో, రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ పరిస్థితి ఏందని. ఇదే గాడ్సే అడిగిండు, అదే కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇక ఆయనకు తెలియదన్న విషయం కూడా తెలియదు. ఒక్క మాట చెప్పాలంటే రైతు సంఘర్షణ కాదు నిన్న జరిగింది. నిన్న ఒక మాటలో చెప్పాలంటే నీ పార్టీ ఏఐసిసి అంటే ఇప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు,
ఆల్ ఇండియా క్రైసిస్ కమిటీ. కేంద్రంలో అసమ్మతి లొల్లి, రాష్ట్రంలో నలుగురు నాయకుల దగ్గర కలిసి కూర్చుంటే ఒకరి మీద ఒకరు యుద్ధాలు, ఒకరు జుట్టు ఒకరు పట్టుకుంటారు. 2 రోజులకే మళ్ళా ఏమవుతుందో తెలియదు, గందరగోళ పరిస్థితి. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా నేను మన రాహుల్ గాంధీ గారిని. మీరు 2 రాష్ట్రాల్లో ఈరోజు అధికారంలో ఉన్నారు. మొన్ననే ఒక దగ్గర తన్నీని ఎలగొట్టినారు. మొత్తం భారతదేశంలోనే రైతుల్లో ఆదర్శ రైతులుగా చెప్పుకునే పంజాబ్లో మీరు మొన్నటిదాకా అధికారంలో ఉండే. మీరు ఇంత గొప్ప రైతు పార్టీ అయితే ఎందుకు పంజాబ్లో మిమ్మల్ని అడ్రస్ లేకుండా తన్నిండ్రు? ఆ పనే కొత్త పార్టీకి ఎందుకు అవకాశం ఇచ్చిండ్రు? మీరు ఇంత గొప్ప వాళ్ళు అయితే సమాధానం చెప్తావా? చెప్పే దమ్ము లేదు. ఇంకోటి, నిన్న వచ్చి చెప్పిన దానిలో ఏమన్నా కొత్తదనం ఉందా? ఇదే 2 లక్షల రుణమాఫీ అనే మాట ఇదివరకు చెప్పలేదా? ఇదే డిక్లరేషన్ గతంలో, అది డిక్లరేషన్ కాదు, పాత చింతకాయ పచ్చడి మళ్ళీ రిపిటిషన్. అప్పుడు 2018లో వేరే కలర్ లాల్చి చేసుకొచ్చినట్టు ఇప్పుడు ఇంకో కలర్, గంతే తప్ప తేడా ఏం లేదు. సేమ్ గదే గులకరాల డబ్బా 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 సప్పుడు, గదే లొల్లి తప్ప ఏమీ లేదు కొత్తది. వచ్చిండు మళ్ళీ అదే చెప్పిండు, అవతల పడ్డాడు. అప్పుడు నమ్మలేదు ప్రజలు, ఇప్పుడు నమ్మరు, ఎప్పుడు నమ్మరు. ఎందుకు నమ్మరంటే నువ్వు చెప్పినావు నిన్న 2 లక్షల రుణమాఫీ చేస్తా, 15,000 ఇస్తా రైతు బంధు అని చెప్తివి. నువ్వు ఛత్తీస్గఢ్లో ఉన్నావు, రాజస్థాన్లో ప్రభుత్వంలో ఉన్నావు. దమ్ముంటే నీతివంతుడు అయితే నువ్వు జాతీయ పార్టీ అయితే నీది ముందు అక్కడ అమలు చేసి చూపెట్టు. ఛత్తీస్గఢ్లో అమలు చేయి, రాజస్థాన్లో అమలు చేయి, దేశం మొత్తంలో రైతులకు చూపెట్టిగో ఇది చేస్తున్నాం ఇక్కడ, దేశం మొత్తం చేస్తామని చెప్పు. జాతీయ పార్టీ అంటే డిక్లరేషన్ రాష్ట్రానికి ఓ తిరుగుంటుందా? ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క డిక్లరేషను, ఒక్కో దగ్గర ఏ రోటి కాడ ఆ పాట అన్నట్టు, ఏడ ఓట్లు ఎట్లా దుబ్బుకోవాలో అక్కడికి వచ్చి ఆ మాట మాట్లాడి అవతల పడతారా? జాతీయ పార్టీకి జాతీయ విధానాలు ఉన్నాయా? ఇంకొక మాట ఆయన మాట్లాడితే నిజంగా చాలా బాధ అనిపించింది. తెలంగాణ మేము ఇచ్చినాం అంటే మాట్లాడతాడు ఆయన. తెలంగాణ ఇచ్చినాం అంటాడు, నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఇచ్చినాం అంటాడు. గంత గొప్పోళ్ళ మీరు? ఇష్టం లేని బలవంతపు పెళ్లి చేసింది మీ తాత నెహ్రూ, మీ ముత్తాత నెహ్రూ తెలంగాణకు ఆంధ్రకు. ఆ తప్పును సరిదిద్దడానికి 56 నుంచి 2014 వరకు అప్రతిహతంగా తెలంగాణ ప్రజలు కొట్లాడుతూనే ఉన్నారు. ఒక జయశంకర్ గారి రూపంలో, ఒక ఇతర మేధావుల రూపంలో ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి ఉద్యమాలు. చివరికి కేసీఆర్ వచ్చినాక 2001లో టీఆర్ఎస్ పుట్టినాకనే అనివార్యంగా ఇయ్యకపోతే ఈ బలుగుతుంది, తెలంగాణలో తిరిగే పరిస్థితి లేదు, తెలంగాణ ప్రజలు పాతరేస్తారు, సంపి పారేస్తారు కాంగ్రెస్ పార్టీని అనే పరిస్థితి తెస్తే అప్పుడు దిక్కులేక ఆనాడు ఇవ్వాల్సి తప్పని పరిస్థితి ఆనాడు కల్పిస్తే తెలంగాణ ప్రజలు అండ్లకెళ్ళి ఇచ్చిండ్రు తెలంగాణ తప్ప, ఇవ్వాల్సి వచ్చింది తప్ప, తెలంగాణ ప్రజలు గుంజుకున్నారు తప్ప నువ్వు ఇచ్చిందేం లేదు. అయినా ఇచ్చినోడిదే గొప్పతనం అంటే మరి భారతదేశానికి స్వాతంత్రం బ్రిటిష్ ఓడి ఇచ్చిండు, గొప్పతనం వాందా తెచ్చిన భారతీయులదా? గా మాత్రం సోయి కూడా లేదా? ఇట్లా చెప్తే చాలా ఉన్నాయి కానీ నేను అనేదల్లా ఒకటే, ఎక్కడన్నా ఇప్పుడు నిన్న చెప్పిండు ఆయన, మీరు పవర్లో ఉన్న ఛత్తీస్గఢ్లో ఎందుకు లేదు 24 గంట ఫ్రీ పవర్? మరి ఇంత గొప్ప వాళ్ళు అయితే మీరున్న రాజస్థాన్లో రైతు బంధు ఎందుకు లేదు? మీరున్న రాజస్థాన్లో ఛత్తీస్గఢ్లో రైతు బీమా ఎందుకు లేదు? ఇది మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఉండే కొంతమంది సూటిపోటి మాటలతో మా తెలంగాణ రైతన్నలు పండించిన వరిని కొనం, నూకలు తినండి మీరు, వరి కొనం అని మేము మంత్రుల బృందం మేము పోయి మొరబెట్టుకుంటే మమ్మల్ని ఆనాడు వాళ్ళు ఇన్సల్ట్ చేస్తే పార్లమెంట్లో ఎందుకో నోరిప్పలేదు ఇదే రాహుల్ గాంధీ. నీకు నిజంగానే అంత ప్రేమ ఉంటే తెలంగాణ రైతుల మీద ఎందుకు గొంతు విప్పలే నీ కాంగ్రెస్ పార్టీ? ఎందుకు మాట్లాడలే? ఎందుకు నిలదీయలే? ఎందుకు వడ్ల కొనుగోలు విధానం దేశవ్యాప్తంగా ఒకటే ఉండాలి, ధాన్యం కొనుగోలు ఒకటే విధంగా ఉండాలని ఎందుకు చెప్పలే? రైతులకు మోటార్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం బిల్లు తెస్తే, ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ తెస్తే ఒక్కసారైనా మాట్లాడిండా రాహుల్ గాంధీ? మీటర్లు పెట్టొద్దు, రైతు పొట్ట కొట్టొద్దు అనే మాట రాహుల్ గాంధీ నోట్లకెళ్ళి, కాంగ్రెస్ నోట్లకెళ్ళి ఎప్పుడన్నా విన్నరా? తెలంగాణకు సంబంధించినంత వరకు లోవర్ సీనియర్ లాంటి ప్రాజెక్టును మరి ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం బలవంతంగా గుంజుకొని ఆంధ్రకు అప్పచెప్తే ఒక్క మాట మాట్లాడిండా రాహుల్ గాంధీ? సంక్షోభంలో ఉన్నప్పుడేమో సైలెంట్గా ఉండి ఇప్పుడు వచ్చి నేనేదో చేస్తా, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే నీకు 10 ఛాన్సులు ఇచ్చిండ్రు కదా, ఆ జ్ఞానం లేదా? ఈ మాట అనకూడదా మేము? ఈ మాట అంటే బాధనా? దయచేసి రాహుల్ గాంధీ గారికి నేను చెప్పేది, అయ్యా తెలంగాణ ప్రజలు అనుకుంటున్నది ఏంటంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు రైతు బంధు లేదు, కాంగ్రెస్ ఉన్నప్పుడు తెలంగాణలో రైతు బీమా లేదు, కాంగ్రెస్ ఉన్నప్పుడు కాలిపోని మోటార్ లేదు, కాంగ్రెస్ ఉన్నప్పుడు పేలిపోని ట్రాన్స్ఫార్మర్ లేదు, కాంగ్రెస్ ఉన్నప్పుడు
24 గంటల ఫ్రీ కరెంటు లేదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు వలసలు లేని ఊరు లేదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు రైతు ఆత్మహత్య లేని రోజు లేదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు కుస్తీలు తప్ప ఎరువుల బస్తాలు లేవు. కాంగ్రెస్ ఉన్నప్పుడు లైన్లో చెప్పులు తప్ప చేతిలో ఫర్టిలైజర్ మాత్రం లేదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు రాజకీయ వేదికలు ఉన్నాయి ఊర్లలో తప్ప రైతు వేదికలు లేవు. కాంగ్రెస్ ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రాలు లేవు. కాంగ్రెస్ ఉన్నప్పుడు పంటకు మద్దతు ధర లేదు, సాగునీటి వసతి లేదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు చెరువుకు అదరువు లేదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు కాళేశ్వరం లేదు, పాలమూరు రంగారెడ్డి లేదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు ధరణి పోర్టల్ లేదు, రైతు కష్టానికి విలువ లేదు, ఏ రైతు కుటుంబానికి చిరునవ్వు లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు వ్యవసాయాన్ని సంక్షోభంగా మారిస్తే వ్యవసాయాన్ని ఒక సంతోషకరమైన అద్భుతమైన శక్తిగా మలిచింది కేసీఆర్. మీరు తెలంగాణలో రైతును పాతర వేస్తే ఈరోజు తెలంగాణలో రైతుకు జాతర లాంటి వాతావరణాలు కల్పించింది కేసీఆర్. ఈ తెలంగాణ రైతులకు తెలుసు. అందుకే నువ్వు గతంలో చెప్పినావు 2 లక్షల రుణమాఫీ అని. అప్పుడు నమ్మలేదు, ఇప్పుడు నమ్మరు. చెప్పాలంటే ఇంకా చాలుంది, ఇంకా చాలా మాట్లాడిండు ఆయన. రైతు రుణమాఫీ చేయలేదంటాడు. 17,000 కోట్లు ఖర్చు పెట్టింది వాస్తవం కాదా రైతు రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం? ఈ టర్మ్లో కూడా ఆర్థిక సంక్షోభం ఉన్నా ఇప్పటికే 50,000 రూపాయల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేయలేదా తెలంగాణ ప్రభుత్వం? ఇంత అబద్ధాలా? ఇంత పచ్చి అబాండాలు, అబద్ధాలు, అవాస్తవాలు మాట్లాడితే రైతులకు తెలియదా? అంత అవగాహన లేకుండా ఉన్నారనుకుంటున్నారా? కాబట్టి నేను మిత్రులందరినీ కోరుతా ఉన్నా, ముఖ్యంగా తెలంగాణలోని మా రైతన్నలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ దిక్కుమాలిన దివాలా కోరు భావదారిద్రపు కాంగ్రెస్ పార్టీని పాతర వేస్తే తప్ప, ఈ కాంగ్రెస్ పార్టీని వదిలించుకుంటే తప్ప ఈ దేశంలో మనకు గతంలో వాళ్ళు చేసిన పాపాలకు నిష్కృతి లేదు. దయచేసి ఈ నిన్న వచ్చి చెప్పిన ఈ సమూహం చెప్పిన మాటలు పొరపాటున కూడా ఎవరు విశ్వసించవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారం. ఇంకేమైనా చెప్పాలనా? సరిపోయింది. మామునూరు ఎయిర్పోర్ట్ విషయంలో ఒక హై లెవెల్ మీటింగ్ ఇప్పుడే జరిగింది. అందులో ప్రభుత్వ చీఫ్స్ అడ్వైజర్ గౌరవనీయులు రాజీవ్ శర్మ గారు కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చెప్తే వారు కూడా వచ్చినారు. గౌరవ మంత్రివర్యులు, నేను అందరం పోయినాము. అక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా వచ్చింది, ఈరోజు R&B వాళ్ళు కూడా వచ్చినారు. వాళ్ళు ఏం చెప్పారంటే ప్రస్తుత రన్వే ఏదైతే ఉన్నదో 1.8 కిలోమీటర్లు 1800 మీటర్లు ఉంది, దాన్ని 3.9 కిలోమీటర్లు చేయాలని అడుగుతున్నారు. అంటే అదనంగా దగ్గర దగ్గర ఒక 300-400 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. అయితే మంత్రి గారు, దయాకర్రావు గారు, సత్యవతి గారు, నేను, ఆ కలెక్టర్ గారు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అందరం కూర్చుని అక్కడ అనుకున్నది ఏమంటే ఆ పక్కన కొంతమంది రైతుల భూములు తీసుకోవాల్సి ఉంది. కానీ భూముల ధరలేమో అమాంతం పెరిగిపోయినాయి. ఆ మామనూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా ధరలు పెరిగినాయి. తెలంగాణ అంతటా పెరిగినాయి ధరలు, మీకు ఇక తెలియంది కాదు. ఏ మారుమూల పల్లెకు పోయినా 15-20 లక్షల రూపాయలకు తక్కువ ఎకరం ఎక్కడ భూమి లేదు. మరి ఇంత విలువైన భూమి మరి రైతులు అప్పజెప్పాలంటే, వారిని ఒప్పించాలంటే కష్టం. కాబట్టి ఆ పక్కకు గవర్నమెంట్ ల్యాండ్ ఇంకా కొంత ఉంది ఆ డైరీ ఫామ్ రూపంలో. అవసరమైతే మరి దాన్ని ఏమైనా అదల్ బదల్ చేసి ఆ రైతులను సాటిస్ఫై చేసి చేయాలా అని చెప్పి కొంత ఆలోచన చేసినాం. కలెక్టర్ గారికి, గౌరవ జిల్లా మంత్రివర్యులకు ఈ పని అప్పచెప్పినాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మన క్యాబినెట్లో కూడా చెప్పినారు, సాధ్యమైనంత వేగంగా. ఇప్పుడు ఏమైందంటే కేవలం 2-2.5 కిలోమీటర్లు మాత్రమే చేస్తారనివే చిన్న ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినంటే చిన్న ఫ్లైట్ కాదు, భవిష్యత్తులో వరంగల్ బాగా పెరుగుతుంది కాబట్టి పెద్ద ఫ్లైట్ అంటే బోయింగ్ 737, 747, 777 లాంటి ఫ్లైట్లు ల్యాండ్ కావాలంటే రన్వే కూడా పెద్దగా ఉండాలి. మీరు ఇయ్యాలటికి రేపటికి ఆలోచించకండి, భవిష్యత్తు పిల్లల కోసం ఆలోచించండి, వరంగల్ కోసం రాబోయే 25 ఏళ్ళు ఆలోచించాలి అని చెప్పిండ్రు. కాబట్టి 3.9 కిలోమీటర్ల రన్వే ఉండాలని వారు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే చెప్పిందో ఆ ప్రకారం తీసుకుంటాం. రైతులను ఒప్పించి గౌరవ జిల్లా మంత్రివర్యులు, జిల్లా అధికారులు ఆ ప్రయత్నం చేస్తారు. ఆ టెర్మినల్ బిల్డింగ్ కొద్దిగా షిఫ్ట్ చేయాలి గవర్నమెంట్ ల్యాండ్లకని కోరినాం. అది కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఢిల్లీలో పర్సూ చేయాలన్నారు. ఈ ఢిల్లీలో ఆ క్లియరెన్స్ వచ్చేస్తే వెంటనే తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వెంటనే ఖర్చులు అవసరమైతే మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే పెట్టి టేకప్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకైతే వాళ్ళు ఇచ్చింది హల్లికి హల్లి, సున్నకు సున్నా. కాదు, ఈ కేంద్ర ప్రభుత్వం మీద మాకైతే నమ్మకం లేదు. ప్రపోజల్ పెట్టినాం, పంపినాం. కానీ ఎన్ని ప్రపోజల్ పెట్టినా వాళ్ళు ఇచ్చింది 0, 0. వాళ్ళు ఇస్తారన్న నమ్మకం నాకైతే లేదు. దబ్బన ఇస్తే ఏమైనా ఆశ్చర్యమే తప్ప, నేను ఇస్తే ఆశ్చర్యపోతా తప్ప ఇవ్వకపోతేనైతే ఈ కేంద్ర ప్రభుత్వం నేనైతే ఆశ్చర్యపోను. ఎందుకంటే మీకు తెలుసు, ఒక్కటంటే ఒక్క కాలేజీ ఇవ్వలే ఇప్పటివరకు. ఇదే వరంగల్కు కడియం శ్రీహరి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి అడుగుతున్నాం, ఒక IIM ఇవ్వండి అని అడిగినాం. ఇంతవరకు భారతదేశంలో 7 IIMలు ఇస్తే మనకిచ్చింది 0.
16 ట్రిపుల్ ఐటీలు ఇచ్చినారు దేశంలో, మనకిచ్చింది 0. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇచ్చినారు, మనకు తెలంగాణకి ఇచ్చింది 0. భారతదేశంలో 86 నవోదయ పాఠశాలలు ఇచ్చింది కొత్తగా, మనకిచ్చింది 0. ఇక చెప్పాలంటే చాలా చాంతాడంత కథ ఉంది. ఆ పిఎం మిత్రాలో వీళ్ళు ఇచ్చినా ఇయ్యకపోయినా మన పని మనం చేసుకుంటూ టెక్స్టైల్ పార్కును బ్రహ్మాండంగా కలకల్లాడుతూ ఉండే విధంగా చేసే బాధ్యత మాది. వాళ్ళు ఇస్తే దబ్బన థ్యాంక్స్, లేకపోతే నో థ్యాంక్స్. ఇక వాళ్ళు ఇయరని నేను చెప్తుంటే నువ్వు ఇస్తే ఎంత వస్తుందని నువ్వు అడగబడుతుంది, నేనేం చేయాలి బ్రదర్? దేనికి? దేనికి ఆవేదన? కాదు బ్రదర్, ఒక నిమిషం. మీకు ల్యాండ్ పూలింగ్ విషయంలో దయచేసి స్థానిక రైతన్నలకు నా విజ్ఞప్తి. ఉదాహరణకు నేను చెప్తున్నా, 1 ఎకరం భూమి విలువ ఈరోజు మామనూరు లాంటి ప్రాంతంలో 2 కోట్లు ఉందనుకోండి, అనుకుందాం, అందాదా చెప్తున్నా, నేనేదో మామనూరు అనేది కూడా ఉదాహరణకు చెప్తున్నా. 2 కోట్లు అనుకుంటే ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నాక ఏం చేస్తుంది గవర్నమెంట్? ఏం చేస్తుంది అంటే ప్లాట్లుగా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా ఆటోమేటిక్ కన్వర్షన్ చేసి ప్లాట్లుగా డెవలప్ చేసి ఒక మంచి మోడల్ లేఅవుట్ చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. మేము హైదరాబాద్లో ఉప్పల్ బగాయత్లో కూడా చేసినాం, కావాలంటే మీరు చూడొచ్చు. ఏం జరుగుతుంది? ఒక అగ్రికల్చర్ ల్యాండ్ను నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ చేసి ప్లాటింగ్ చేసి మంచి రోడ్లు వేసి డ్రైనేజ్ సిస్టమ్ పెట్టి మోడల్ లేఅవుట్గా డెవలప్ చేస్తే ఏమవుతుంది? 2 కోట్ల విలువ చేసే ఎకరం ఉన్న భూమి ఏదైతే ఉంటుందో ప్లాటింగ్ చేసిన తర్వాత మనకు 3000 గజాలు మాత్రమే అందుబాటులోకి వస్తుంది. రోడ్లు ఓను, కామన్ ఫెసిలిటీస్ ఓను 3000 గజాలు, 2850 గజాలు అందుబాటులోకి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఒక గజం విలువనే దగ్గర 15-20 వేల రూపాయలు అవుతుంది. అంటే 2 కోట్లున్న ఎకరం దగ్గర 2800 గజాలకే నీకు 5 కోట్ల నుంచి 6 కోట్ల వరకే ఆస్కారం ఉంటుంది. మేమేమంటున్నాం? మీకు ఆ 2850 గజాల్లో 1200, 1400 గజాలు మీకు అప్పచెప్తాం అంటున్నాం. 1400 గజాలు అప్పచెప్తాం అంటున్నాం. 1400 అంటే ఎంత వస్తుంది బ్రదర్? 6 కోట్లు డెవలప్ చేసినాక వాల్యూ ఉంటే నీకు ఇదివరకు 2 కోట్లు వస్తే ఇప్పుడు నీకు 1400 గజాలకి 3 కోట్లు వస్తుంది. ₹1 మునాఫా వస్తుంది. ఇంకోటి ఏమవుతుంది? దబ్బన నీది అసైన్డ్ భూమి అనుకో, అసైన్డ్ భూమి అమ్మరాదు, కొనరాదు, ఇంకోళ్ళకి బదలాయించరాదు. కానీ అసైన్డ్ భూమి ఈ విషయంలో ల్యాండ్ పూలింగ్లో మీకు ఇచ్చే పట్టా ఏదైతే ఉంటుందో 600 గజాల పట్టా ఇస్తారు. అసైన్డ్ భూమి కానీ లేదా ఎంక్రోచ్మెంట్ కానీ ఉంటే దానికి కూడా ఇస్తున్నారు. ఇస్తే దాన్ని మీరు బదలాయించవచ్చు, వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు కావాలంటే, నీ బిడ్డ పెళ్లికో లేదా ఇంకో వ్యాపారం పెట్టుకుంటా అంటే పెట్టుబడికో. కాబట్టి దీనివల్ల లాభమే తప్ప నష్టం లేదు. నేను పాత్రికేయ మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ విషయంలో ఎవరికైనా అపోహలు ఉంటే దయచేసి మా కమిషనర్ని, కలెక్టర్ని సంప్రదిస్తే అవసరమైతే వారిని ఉప్పల్ బగాయత్ తీసుకుపోతాం. ఇడికెళ్ళి 2 గంటల దూరం కూడా లేదు, తీసుకుపోయి అక్కడ ఏం జరిగిందో అక్కడ రైతులతో కూడా మాట్లాడిస్తాం. లాభమే తప్ప నష్టం లేదు. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం పేదవాడి మొహంలో సంతోషం చూడాలనే ప్రభుత్వం తప్ప ఎవరికి అన్యాయం చేసే ప్రభుత్వం కాదు. వారు ఇష్టపూర్వకంగా ఇస్తేనే వాళ్ళకి లాభం కలుగుతుందని వారు విశ్వసిస్తేనే వారిని ఒప్పించుకొనే చేస్తాం తప్ప బలవంతంగా గుంజుకునే ప్రభుత్వం అయితే కాదు. ఆ విషయంలో ఎవరికి అపోహ అవసరం లేదు. ఇచ్చిన ట్వీట్ కి నేను చెప్పింది సరిపోలేదు ఇంకా వాళ్ళకు. రేవంత్ రెడ్డి గారు మీరే టూరిజం ప్లేస్ అరే ఆయన గురించి ఏం మాట్లాడతాం బ్రదర్? ఇప్పుడు ఆయన ఏం చెప్పాలా ఊరికి? ఆయన గురించి వాళ్ళ పార్టీ అధ్యక్షుడో మరి ఉపాధ్యక్షుడో ఆయన ఎవరో ఇప్పుడు వచ్చిన ఆయనకే అత్తపత్త లేదంటే ఈయన నేను పట్టించుకుంటాం బ్రదర్? నువ్వు సార్ చెప్పండి. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గవర్నర్ వ్యవస్థను అవమానపరుస్తుంది ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. దీని మీద మీ యొక్క అభిప్రాయం? పాత చింతకాయ పచ్చడి అయిపోయింది. అది ఇప్పుడు గిన్ని లేట్గా అడుగుతావు బ్రదర్ నువ్వు క్వశ్చన్ ఇట్లాంటి? ఎప్పుడు అయిపోయింది? థ్యాంక్ యూ. లేదు తరలేదు. వాళ్ళు నిన్న చాలా చెప్పారు రైతు డిక్లరేషన్లో, మంత్రి గారు అవన్నీ చెప్పమంటున్నారు. కానీ వాళ్ళు చేసిన దానికంటే 100 రెట్లు ఎక్కువ చేసిన ప్రభుత్వం, 100 రెట్లు ఎక్కువ చేసిన పార్టీ. ఇక మాకు ఇంతకంటే మా ఆచరణలో చూపెట్టిన పార్టీ కాబట్టి ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం. సార్ ఒక చిన్న కానీ లక్షల ఇప్పుడు ఈ వేలాది ఎకరాల సాగు భూమి మనకి వెంచర్ల మారడం ద్వారా రైతులు, కౌలు రైతులు, దాని మీద ఆధారపడిన కుటుంబాలు ఈ వయసులో వాళ్ళు ఏ పని చేయగలుగుతారు? కాదు బ్రదర్, నేను ల్యాండ్ పూలింగ్ నేను చేయకపోతే ప్రైవేట్గా లేఅవుట్ వస్తే నువ్వు ఆపుతావా? ల్యాండ్ పూలింగ్ చేయడం వల్ల గవర్నమెంట్కి లాభం అవుతుంది, రైతుకు లాభం అవుతుంది. ప్రైవేట్ ఓడి చేసుకుంటే ఒక ప్రైవేట్ ఓడికే లాభం అవుతుంది. నీ ఉద్దేశం ఏంది? గవర్నమెంట్కి లాభం కాకూడదు. గవర్నమెంట్ అంటే నాకు లాభం అవుతుంది వ్యక్తిగతంగా, మీ సిటీకి లాభం అవుతుంది. కూడా బలపడితే ఎవరికి లాభం? వరంగల్ పట్టణానికి లాభం, వరంగల్ ప్రజలకు లాభం. వరంగల్ పట్టణం బాగుపడొద్దా? కూడా బలపడొద్దా? తప్పే ఉంది బ్రదర్? నేను చెప్తాను, ప్రైవేట్ వాడు బలపడకుండా కూడా బలపడాలని నేను కోరుతున్నా. తప్పే ఉంది?
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, Subscribe. I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.